నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజ్ గారు. సార్ నమస్తే. సార్ మనం చూసుకుంటే వైసీపీ వాళ్ళు ప్రతి శని లేదా ఆదివారం రోజు హైదరాబాద్లో ఒక హైకమాండ్ మీటింగ్ పెట్టుకుంటూ అక్కడ ఒక ఐపీఎస్ అంటే మాజీ ఐపీఎస్లో కూడా ఉంటూ దాంట్లో ఏ రకంగా కూటమిపై విష ప్రచారం చేయాలి అని చెప్పేసి ఒక పెద్ద పకడ్బందీ ప్రణాళికలు అయితే చేస్తూ వస్తున్నారు. గతంలో జరిగిన ప్రతిదీ ఏదైతే తిరుమలకు సంబంధించిన గోల్ ఇష్యూ కావచ్చు, లేదంటే పాస్టర్ ప్రవీణ్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి థాట్స్ అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడితో ఆగిపోతుందా లేదా కొనసాగుతుందా అంటే ఏమంటారు సార్? మనకి యండమూరి వీరేంద్రనాథ్ గారివి అంటే మీకు తెలీదు, మేము కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు తులసీదళం, తులసి, కాశ్మోరా ఇటువంటి నవళ్ళు వచ్చాయి. విన్నాను సార్, పేర్లు విన్నాను. అవును. ఆ నవల్లో ఏంటంటే ప్రధానంగా అంటే వాస్తవంగా ఆంధ్ర ప్రాంత సంస్కృతిలో కూడా ఆ చేతబడులు ఇవి తక్కువ. మనకి తెలంగాణలో బాణామతి పేరుతోటి ఇక్కడ చాలా కృత్యాలు కూడా దొరుకుతూ ఉంటాయి. అంటే బాణామతి చేస్తున్నారు అని చెప్పిన అనుమానంతో కొంతమంది చంపేసిన నేపథ్యం కూడా చూస్తూ ఉంటాం. అటువంటి సంఘటనల మీద రాసే నవళ్ళు అవన్నీ ఒక రకంగా ఆ ఏజ్లో అవి చదువుతూ ఉంటే అంతగా లీనమైపోయి దాంట్లో ఆయన ఎట్లా డిస్క్రైబ్ చేసేవాళ్ళు అని అంటే అమావాస్య నిశిరాత్రి, శ్మశానంలో చితి మండుతూ ఉంది, అక్కడ ఈదురు గాలి అక్కడ ఉన్న కంకాళంలో గుండా అంటే పుర్రె, ఆ పుర్రెలో గుండా ఆ గాలి జొరబడి ఈల వేస్తున్న సౌండ్ వస్తుంది. అంటే అది మన కళ్ళ ముందు విజువలైజ్ చేసుకుంటేనే మనకు భయం పుడతా ఉంటుంది. కొమ్మ మీద గొడ్లగోప చాలా తీక్షణంగా చూస్తూ ఉంది, మన మీదుగా తీతు వరుసుకుంటా వెళ్ళింది, ఇట్లా డిస్క్రైబ్ చేస్తూ ఉండేవి. అంటే ఎప్పుడో ఒక 30 సంవత్సరాలకు ముందు చదివినవి అవన్నీ కూడా, 30 సంవత్సరాలని 35 సంవత్సరాలకు ముందు చదివినవి అవన్నీ కూడా. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, ఒక భయానక వాతావరణాన్ని గురించి డిస్క్రైబ్ చేస్తూ లోకమంతా నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరికో హాని చేయటం కోసం ఇంకెవరో క్షుద్ర పూజలు చేసేవాళ్ళు వాళ్ళు మేల్కొని గుళ్ళల్లో చేసే పూజలకి విరుద్ధమైన క్షుద్ర పూజలు చేసే వాళ్ళంతా ఆ హాని చేసే సమూహం ఒక దగ్గర చేరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అని చెప్పి అనేది బేసికల్గా ఆ నావెల్ థీమ్. అంటే ఇక్కడ మనకి ఒక రాష్ట్రం పార్లమెంటు ద్వారా అక్కడ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పార్లమెంటు తీసుకున్న నిర్ణయం ప్రాతిపదిక మీద విభజన జరిగింది. 5 కోట్ల మంది ప్రజలు, అక్కడ లిటరసీ పర్సంటేజ్ ఎక్కువ. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పిల్లలు గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తూ ఉంటారు. విద్య, వైద్యం, ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడి తీరాల్సిన స్థితిలో ఆ రాష్ట్రం ఉంది విభజన జరిగే నాటికి. రాజధాని కూడా ఎక్కడో నిర్ణయించకుండా విభజన చేశారు, లోటు బడ్జెట్తో విభజన చేశారు, కరెంటు కోతలతో సతమతం అవుతూ ఉంది, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా దారుణంగా దెబ్బతిని ఉంది. అటువంటి స్థితిలో దశాబ్ద కాలం క్రితం ఒక రాష్ట్రం విభజన జరిగితే సహజంగా మనకి ప్రీమెచ్యూర్డ్ బేబీ అంటారు కదా, అంటే 9 నెలల నుండి 10వ నెలలో డెలివరీ అయితే ఆరోగ్యకరమైన జననం జరుగుద్ది. కొంతమంది 7వ నెలలోనే జన్మిస్తారు. అటువంటి వాళ్ళని ఇంక్యుబేషన్ సెంటర్లో పెట్టి హాస్పిటల్స్లో ఆ పిల్లల్ని కాపాడతారు డాక్టర్లు చాలా జాగ్రత్తగా. అంటే 2 నెలల ముందుగా పుట్టాడు కాబట్టి ఆ ప్రీమెచ్యూర్డ్ బేబీ కాబట్టి చాలా ఆ కడుపులో ఉండే వాతావరణాన్ని సృష్టించి ఆర్టిఫిషియల్గా తల్లి గర్భంలో ఉండే వాతావరణాన్ని సృష్టించి ఆ బిడ్డ ఎదుగుదలకి డాక్టర్లు ఇతోధికంగా కృషి చేసి వాళ్ళ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఆ పిల్లవాడిని సాధారణ స్థితికి తీసుకొస్తారు. అలాగే ఒక కొత్తగా విపత్కర పరిస్థితుల్లో ఏర్పాటైన రాష్ట్రం మీద ఆ రాష్ట్రంలో కూడా ప్రజలు ఉన్నారు, ఆ రాష్ట్రంలో కూడా యువత ఉన్నారు. అక్కడ ప్రజలకు కూడా తమ ఇరుగు పొరుగునున్న అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన తాము కూడా తలెత్తుకొని నిలబడగలిగే హక్కు, ఆ విధమైన ఆకాంక్షలు వాళ్ళకు కూడా ఉంటాయి. ఆ విధంగా వాళ్ళకి ఆ హక్కులు, ఆ ఆకాంక్షలని గౌరవిస్తూ అక్కడ ఏర్పాటైన ప్రభుత్వం ఆ కొత్తగా ఏర్పాటైన విభజన నేపథ్యంలో వారికి అనుగుణంగా తమకంటూ ఒక అభివృద్ధి ప్రణాళికలు రచించుకొని తమకున్న లిమిటెడ్ రిసోర్సెస్లోనే సంక్షేమాన్ని అభివృద్ధిని కొనసాగిస్తూ వాళ్ళు పాలన చేస్తూ ఉంటే తాము కోరుకున్న నాయకుడు పాలకుడిగా రాలేదు కాబట్టి
తమకి వ్యతిరేకమైన పాలకుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలా, తాము కోరుకునే నాయకుడికి పాలనా దక్షత లేకపోయినా పర్వాలా, నేర చరిత్రలు ఉన్నా పర్వాలా, అతను క్రూరత్వాన్ని ప్రదర్శించే వ్యక్తిత్వం కలిగిన వాడైనా పర్వాలా, రాజకీయాల్లో ఆరోగ్యకర రాజకీయం కన్నా కూడా అనారోగ్యకర విధానాలు ఎంచుకున్నా పర్వాలా, ఇతన్ని అధికారంలోకి తీసుకురావాలి అని అంటే ఈ క్షుద్ర పూజలు చేతబడులు లాంటి ప్రయోగాలు ఈ ప్రభుత్వమే చేయాలి. ఈ ప్రభుత్వాన్ని, ఈ పాలకుల్ని నిత్యం విష ప్రచారంతో సతమతం చేయాలి. వాళ్ళని అవినీతి పరులుగా చిత్రీకరించాలి, వాళ్ళని అసమర్థులుగా చిత్రీకరించాలి, వాళ్ళు చేస్తున్న సంక్షేమంలో ప్రతి దాంట్లో లోపాలు ఉన్నాయన్నట్టుగా ప్రజలు ఎత్తిచూపాలి. లక్షలాది కోట్లాది మంది ప్రజలకి ఆ సంక్షేమం అందుతున్నా కూడా వాళ్ళకి తమకు అందుతున్న సంక్షేమం కన్నా కూడా అంటే ఎస్సీ సప్లాన్ కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తూ ఉన్నారు. ఆ లబ్ధిదారులు బెనిఫిషరీస్ ఉంటారు, వాళ్ళకి రుణం అంది వాళ్ళు బెనిఫిషరీస్. కానీ అరే ఇట్లా మాట్లాడుతున్నారేంటి, మనం లబ్ధిదారులం కదా అని చెప్పని వీడు ఆలోచించకూడదు. వీడి మైండ్ ఇంకా పొల్యూట్ చేయాలి. అరే బాబు, నీకు 1 లక్ష రూపాయలు 60,000 సబ్సిడీ ఇచ్చాడు, కానీ ఆయన వాళ్ళ కులస్తులకు మాత్రం 16 లక్షలు ఇచ్చుకుంటున్నాడు అని చెప్పని. అరే నాకు 60,000 సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచి దక్కినాయి కదా అని చెప్పని వీడు సంతోషపడే లోపు వీడిలో ఒక నెగిటివిటీ బిల్డప్ అవ్వాలి. ఓహో, మనకి 60,000 అట్లా ముష్టేసినట్టేసి ఆయన వాళ్ళ కులస్తులకు మాత్రం ఇంత పంచుకుంటున్నాడా అనే ఒక నెగిటివిటీ బిల్డప్ అవ్వాలి. ఈ విధమైన వ్యూహాలతోటి, విద్వేష ప్రచారాలతోటి 2019కి ముందు వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ప్రజలను పొల్యూట్ చేశారు. దాని పర్యవసానం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. 5 ఏళ్ళు ఆ ప్రభుత్వాన్ని చూశారు ప్రజలు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని కూడా చూసిన తర్వాత, ఇద్దరిని పోల్చి చూసుకున్న తర్వాత ప్రజలలో 2019 నుంచి 24 దాకా వీళ్ళు ఇదే ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వీరుడు, సూర్యుడు, వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, ధరణి కుబేరుడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు, ఆయన దయాద్ర హృదయుడు. దానికి ఇమేజ్ ఇస్తే ఏం చేసేవాళ్ళు, ఆయన తలలు నిమిరేవాడు, ముద్దులు పెట్టేవాడు. ఒక యేసు ప్రభు తర్వాత ఈయనే మళ్ళీ పుట్టొచ్చిన కరుణామయుడు అన్నట్టుగా చిత్రీకరించారు. కానీ వాస్తవ రూపంలో జగన్మోహన్ రెడ్డి ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటి, ఆయన పాలనా దక్షత ఏంటి, ఆయన పాలనా తీరెట్లా ఉంటుంది, ఇవన్నీ అనుభవంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఒక స్పష్టత వచ్చి ఇటువంటి ఈ సోకాల్డ్ కుహానా మేధావులు, మాజీ జడ్జిలు, మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు, సీనియర్ జర్నలిస్టులు, స్వామీజీలు, తిరుమల ప్రధాన అర్చకులు, ఇట్లా ఒక్కొక్కళ్ళని పర్యావరణ ప్రేమికులు, పర్యావరణవేత్తలు, ఇట్లా రకరకాల ఫీల్డ్ నుంచి ఒక్కొక్కళ్ళని దింపేవాళ్ళు. వాళ్ళ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించేవాళ్ళు. చంద్రబాబు నాయుడు పర్యావరణాన్ని చంపేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఆయన కులానికి మేలు చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు పాలనలో శాంతి భద్రతలు దారుణంగా దెబ్బతింటున్నాయి, చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకి గౌరవం లేదు, చంద్రబాబు నాయుడు దళితుల్ని కించపరుస్తూ మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు పాలనలో బీసీలకి గౌరవం లేదు. ఇట్లా రకరకాల ఇష్యూస్ని, అంటే జరిగిన మంచి కన్నా చిన్న చిన్న ఇష్యూస్ని మ్యాగ్నిఫై చేసి ప్రచారం ఎక్కువ చేశారు. సేమ్ అదే స్ట్రాటజీ మళ్ళీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేని ఎవరు వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం ఎలా మెయింటైన్ చేశాడు అంటే, ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వంలో ఆయన కడప జిల్లా పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఆయన ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఆయన కడప జిల్లానే. ఆయన ప్రభుత్వంలో డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయన కడప జిల్లానే. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి దుస్సాహసాన్ని ఒడిగట్ల. కొంత బెరుకుతనాన్ని ప్రదర్శించేవాళ్ళు. మాంసం తింటున్నాం కదా అని చెప్పని ఎముకలు మెడలో వేసుకొని తిరగనవసరం లేదు అని చెప్పినట్టుగా చాలామంది ముఖ్యమంత్రులు కొంత వాళ్ళకి కులపరమైనో, రాజకీయపరమైనో, ప్రాంతపరమైన ప్రేమాభిమానాలు ఉన్నా కూడా ఇంత బరితెగింపుగా వ్యక్తం చేసేవాళ్ళు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్ని పరిధులు దాటేసి నేను ఏదనుకుంటే అదే నడుస్తుంది,
నన్నెవరు ప్రశ్నిస్తారు అని ఎవరన్నా ప్రశ్నించే ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీసుల చేత అరెస్టులు చేయించి కుమ్మించేసి వాళ్ళని బలవంతంగా బలప్రయోగంతో వాళ్ళ గొంతుకులు అణిచివేసే ప్రయత్నం చేసి తాత్కాలికంగా తన అధికారాన్ని చెలాయించుకున్నాడు. కానీ అంతిమంగా ప్రజలు సమయం సందర్భం కోసం వేచి చూశారు. ఎన్నికలలో వాళ్ళ ఓటు ద్వారా కీలించి వాత పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి దక్కాల్సింది దక్కింది. ఈ ప్రజలిచ్చిన తీర్పు చూసి ఇప్పుడు కొంతమంది జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు, వాళ్ళు రాష్ట్ర ప్రేమికులు అంటే రాష్ట్ర ప్రేమికులు కాదు. రాష్ట్ర ప్రేమికులు అయితే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమైనాయి, రాష్ట్రంలో రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైంది, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి, ప్రజల మీద లక్షలాది కోట్ల రూపాయల రుణభారం మోపాడు, రాజధాని నిర్మాణం లేదు, ఇరిగేషన్ రంగాన్ని కొనారెల్లో చేశాడు, ఒక్క పారిశ్రామిక పెట్టుబడి రప్పించకపోగా ఉన్న పరిశ్రమలు పారదోలాడు, మెగా డిఎస్సి పెడతానన్న వ్యక్తి 5 ఏళ్లలో ఒక డిఎస్సి పెట్ల, సిపిఎస్ రద్దు చేస్తానన్న ఉద్యోగులకి అసలు ఆ సిపిఎస్ అనేది అవగాహన లేకుండా స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పాడు. 43% చంద్రబాబు నాయుడు గారు ఫిట్మెంట్ ఇస్తే ఉద్యోగులకి పిఆర్సీలో ఈయన 23% ఇచ్చాడు, ఐఆర్ కంటే తక్కువగా. వాళ్ళకి సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ కూడా అతిగతి లేదు. ఆఖరికి రిటైర్ అయిన ఉద్యోగులకి, ప్రభుత్వంలో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళకి 1వ తారీఖు నాడు జీతాలు అందలేదు, రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్ కూడా అందల. ఇటువంటి స్థితిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలి రావాలి అని చెప్పని ఎవడన్నా కోరుకుంటాడా? కానీ ఈ వర్గం కోరుకుంటా ఉంది. ఎందుకనంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల వాళ్ళకి విముఖత ఉంది. కులపరమైన అఫిలియేషను, ప్రాంతపరమైన అఫిలియేషను, పొలిటికల్ అఫిలియేషన్స్ ఏది తగలబడ్డాయి వీళ్ళకి. సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి రావాలి అని అంటే ఈ ప్రభుత్వం మీద మళ్ళీ విద్వేష ప్రచారం చేయాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కులానికి పరిమితం చేయాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అమరావతికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడని పరిమితం చేయాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా ఏ సంక్షేమాన్ని నువ్వు, ఏ అభివృద్ధి చేయి, ఏ ఉద్యోగ నియామక ప్రక్రియ అందుబాటులోకి తీసుకురా, దాంట్లో మంచి కన్నా చెడుని ఎక్కువ హైలైట్ చేయాలి, జరగని చెడును కూడా జరిగినట్టుగా చూపించాలి, జరగని కుంభకోణాలు కూడా జరిగినట్టుగా చూపించాలి, జరగని ఆక్రమణలు కూడా జరిగినట్టుగా చూపించాలి. దీనికోసం మరి సీనియారిటీ ఉంది కదా, 30-35 ఏళ్ళు ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో పనిచేసిన అనుభవాలు ఉన్నాయి. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ మనకి దేవతలకి బృహస్పతి గురువుగా ఉంటాడు, రాక్షసులకి శుక్రాచార్యుడు గురువుగా ఉంటాడు. ఇరువురు అద్భుతమైన పాండిత్యం ఉన్న గురువులే ఎవరికి ప్రాతినిధ్యం వహించారనేది ముఖ్యం. వీళ్ళు కూడా మరి ఐఏఎస్ అధికారులు అయ్యారు అని అంటే దానికేం షార్ట్ కట్లు లేవు. సమాజంలో ఒక క్రీమ్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళు చాలా కష్టపడి చదువుకొని అక్కడ ఆ పరీక్షలు క్లియర్ చేసి ఇంటర్వ్యూలో వాళ్ళని మెప్పించి ఆ ఉద్యోగాలు దక్కించుకున్నారు. మరి అంతటి పరిజ్ఞానం ఉన్న వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గురించి తెలీదా, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలీదా? తెలుసు. అయినా సరే నేను ఇందాక చెప్పినట్టుగా వీళ్ళ ఎజెండాలు వేరు. వీళ్ళు మేము ఎంపిక కాబడింది ఈ సమాజానికి ఏదో మంచి చేయాలి అని చెప్పనే లక్ష్యంతో కాదు, మాకేదో చేసుకోవాలి, 100,000 కోట్ల స్థాయికి. ఎందుకంటే ఇదే జవహర్ రెడ్డి మీద విశాఖపట్నంలో 596 జీవో విడుదల కావడానికి ముందు అసైన్మెంట్, విలువైన అసైన్మెంట్ భూముల్ని అతని కుటుంబ సభ్యుల చేత 100,000 ఎకరాలు కొన్నాడు, ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడ్డాడని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. అంటే ఏంటి? అటువంటి కార్యక్రమాలు ఆ పాలనలో అయితే వాళ్ళకి లబ్ధి చేకూరుద్ది, ఈ పాలనలో అవన్నీ సాధ్యపడవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడాలి అని అంటే ఈ ప్రభుత్వం పోవాలి అని అంటే మరి వీళ్ళేమో సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపాదనలు అందిస్తా, శాంతి భద్రతను కాపాడుతా, పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తా, ఉపాధి కల్పన చేస్తూ, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నింటినీ సక్రమంగా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రాపర్ సివిక్ కమ్యూనిటీస్ మెయింటైన్ చేస్తూ ప్రజలకు చేసిన వాగ్దానాలని టైం బౌండెడ్ షెడ్యూల్లో కంప్లీట్ చేస్తుంటే మరి వాళ్ళకి స్కోప్ ఎందుకు ఉంటుంది? వీళ్ళనే మళ్ళీ ప్రజలు కోరుకుంటారు. కాబట్టి వీటిని కాకుండా ప్రజలకి వేరే ఎజెండా ఫిక్స్ చేయాలి. గతంలో సక్సెస్ అయ్యాం కాబట్టి మళ్ళీ అదే పాత చింతకాయ కొట్టుడు, పాత చింతకాయ పచ్చడి, అదే అంటే స్ట్రాటజీస్, గతంలో సక్సెస్ అయిన స్ట్రాటజీస్ ఇప్పుడు కూడా వాడాలి అని చెప్పని.
ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక స్పష్టత ఉంది, ఆయన పాలనా దక్షత పట్ల ఒక స్పష్టత ఉంది, ఆయన విద్వేషపూరిత రాజకీయాల పట్ల స్పష్టత ఉంది, ఆయన సాక్షి మీడియా పట్ల స్పష్టత ఉంది. ఆయన తరపున ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్స్గా న్యూట్రల్ ముసుగులో వచ్చి మాట్లాడే వాళ్ళ పట్ల ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఏంటంటే పాత మొహాలన్నింటినీ తప్పించి ఇప్పుడు కొత్త మొహాలని, కొత్త బృందాన్ని తీసుకొచ్చి వీళ్ళ ద్వారా ఈ ప్రాంతీయ అసమానతలో కుల విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తానికి కుట్రలు పన్నుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నా ఉద్దేశం అయితే ప్రభుత్వం కొంచెం జాగరూకతతో ఉండాలి. తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, జనసేన పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా సరే ఈ జరుగుతున్న విద్వేషపూరిత వ్యవహారాల విషయంలో కొంచెం అలర్ట్గా ఉండాలి. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ ఉండాలి. అసలు సిసలు సమాచారాన్ని ఫింగర్ టిప్స్ మీద ఎప్పటికప్పుడు ప్రజలకి చేర్చే అంతటి ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వ పరంగా కూడా మెయింటైన్ అవుతూ ఉండాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరన్నట్టుగా ఏపీ ప్రజలు మాత్రం ఏది మంచి ఏది చెడు అర్థమైంది కాబట్టి 151 స్థానం నుంచి 11 స్థానానికి పరిమితం చేసింది. కానీ నెక్స్ట్ టైం అలాంటి తప్పేది జరగదు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం మాత్రం అడ్డుకట్ట మాత్రం పడాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.